వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణలో మరో అవినీతి తిమింగలం గుట్టురట్టయింది. ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ఇళ్లపై ఏసీబీ ఆకస్మిక దాడులు చేసింది. మాదాపూర్ సహా ఏకకాలంలో 11 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఏసీబీ రంగంలోకి దిగింది. కాంట్రాక్టుల కేటాయింపుల్లో మోహన్ నాయక్ భారీగా కమిషన్లు వసూలు చేసినట్లుగా పలు ఆరోపణలున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి నచ్చినటువంటి వారికి టెండర్లు కేటాయించినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. కింది స్థాయి సిబ్బందితో కలిసి మోహన్ నాయక్ వసూళ్ల దందాకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. జిల్లాల వారీగా అనుచరులతో ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు మోహన్ నాయక్ ఆర్జించినట్లు ఆరోపణలున్నాయి. భారీగా మోహన్ స్థిరచరాస్తుల వివరాలు బయటపడుతున్నాయి. దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తుల వరకు ఉండొచ్చని అంచనా. ఇక ముమ్మరంగా ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ఇళ్లపై ఏసీబీ ఆకస్మిక దాడులు, ఏకకాలంలో పలు చోట్ల కూడా దాడులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించడం జరిగింది? ఏం చెప్తున్నారు అధికారులు? అప్డేట్ చేయండి. ప్రధానంగా తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే తెలంగాణ రోడ్డు మరియు భవనాల ఆర్ఎండ్బి శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ నివాసంలో ఆయనకు సంబంధించినటువంటి ప్రాంతాల పైన ఏసీబీ దాడులు పొద్దున్న నుంచి కూడా మరి దాడులు చేస్తా ఉంది. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే పక్కా సమాచారంతో మరి తెల్లవారుజాము నుంచి కూడా ఏసీబీ బృందాలు మొత్తం కూడా ప్రాథమిక విచారణ చేపడతా ఉన్నాయి. మొత్తంగా ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే మాదాపూర్, మియాపూర్ వాళ్ళు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఆయనకు ఉన్నటువంటి అన్నింటినీ కూడా మరి చెక్ చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన బంధువులు, సన్నిహితులు మొత్తం 11 నుండి 15 ప్రాంతాలలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేశారు. ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, ఆయన జూనియర్స్ కావచ్చు, అలాగే జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులతో ఆయన చేసినటువంటి ఏదైతే కింద అధికారులతో చేసినటువంటి వ్యవహారం కావచ్చు, మొత్తం అందరినీ కూడా మరి విచారిస్తా ఉన్నారు. అయితే దీనికి దీనికి సంబంధించి అధికారిక పదవిని దుర్వినియోగం చేస్తూ నిబంధనలకు, టెండర్లకు విరుద్ధంగా నచ్చిన వారికే కాంట్రాక్టులు కట్టబెట్టడం, ప్రతి 3 కాంట్రాక్టులో మరి నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్ల నుండి భారీగా మొత్తాన్ని కమిషన్లను కూడా మరి మొత్తం కూడా వసూలు చేసినట్టయితే తెలుస్తా ఉంది. ముఖ్యంగా దాదాపు మోహన్ నాయక్ సుమారు 100 నుంచి 200 కోట్ల పైకీలకు అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా ప్రాథమిక విచారణలో అయితే తెలిపారు. ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. దాదాపు 15 మంది ఇండ్లలో ఎంక్వైరీ నడుస్తా ఉంది. ఖచ్చితంగా ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు, దస్తావేజులు, బ్యాంక్ ఖాతాలు, డిపాజిట్లు, మొత్తం కూడా ఆర్థిక లావాదేవీలు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ప్రధానంగా మోహన్ నాయక్ ఇంటిని కూడా మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. మాదాపూర్ లో ఉన్నటువంటి ఆయన ఇంటిని ప్రస్తుతం మొత్తం కూడా ఏసీబీ హ్యాండ్ ఓవర్ లో తీసుకుంది. ఆయన ఫోన్ కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి అందరి ఫోన్లు కావచ్చు, మొత్తం డాటా తీస్తా ఉన్నారు. బ్యాంక్ డీటెయిల్స్, ఆర్థిక లావాదేవీలు, ఆయన ఫోన్ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం కూడా ఆరా తీస్తా ఉన్నారు. దాదాపు మరి వేల కోట్ల గతంలో పనిచేసినటువంటి ప్రాంతాలు కావచ్చు, లేకపోతే గతంలో తనతో నమ్మకంగా పనిచేసినటువంటి వారి పేరు మీద అక్రమాస్తులు బినామీలుగా పెట్టారు అనేది కూడా రకరకాల ఆరోపణలు ఉన్నాయి కదా. దీనికి సంబంధించి ఏంటి అధికారులు ఏం చెప్తున్నారు? డెఫినెట్ గా మీరన్నట్టు అంటే దానికి సంబంధించి చాలా లోతుగా ఈ మొత్తం కూడా నడుస్తుంది. ప్రస్తుతం అంటే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ గతంలో ఆయన ఎక్కడెక్కడ పోస్టింగ్ చేశారు, ఆ పోస్టింగ్ సమయంలో ఎవరెవరు ఆయనతో సన్నిహితంగా ఉన్నారు, అధికారులైనా ఇంకా ఎవరైనా పొలిటికల్ లీడర్స్ అండదండలు ఉన్నాయా, సో ఆయన ఎక్కడెక్కడ అక్రమాస్తులు కూడబెట్టారు, ఎక్కడెక్కడ మనీ లాండరింగ్ ఏమైనా చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. దాదాపు 100 నుంచి 200 కోట్లు అక్రమాస్తులని చెప్తున్నప్పటికీ కూడా ఆ విస్తుపోయే నిజాలైతే బయటపడే అవకాశం ఉంది. మిగిలి అంతకు మించి అంటే దాదాపు అంతకు మించే మరి ఆస్తులు, ఎందుకంటే ఆర్ఎండ్బి అనేది ఈ రోడ్డు రవాణా కావచ్చు, ఇవన్నీ కూడా మరి కొంత ఆర్థిక లావాదేవీల్లో టాప్ లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కాంట్రాక్టులకు సంబంధించి కూడా
మరి కోట్లలో కాంట్రాక్టులు దక్కించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళ నుంచి అధిక మొత్తంలో కాంట్రాక్టుల విషయంలో కూడా ఈ లావాదేవీలు జరిగినట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా దాదాపు ఒక 200 నుంచి 500 కోట్ల వరకు మరి ఆశ కూడబెట్టే అవకాశం ఉందని కూడా మరి అధికారులకు కొంత సమాచారం అయితే వస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి అప్డేట్స్ సాయంత్రం వరకు అయితే పూర్తి అప్డేట్స్ రావాల్సిన అవసరం ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక తెలంగాణలో మరో అవినీతి తిమింగలం గుట్టు రట్టయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించింది. మాదాపూర్ సహా ఏకకాలంలో 11 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. తెల్లవారుజాము నుంచే ఏసీబీ రంగంలోకి దిగింది. కాంట్రాక్టుల కేటాయింపుల్లో మోహన్ నాయక్ భారీగా కమిషన్లు వసూలు చేసినట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించి నచ్చిన వారికి టెండర్లు కేటాయించినట్లు తెలుస్తోంది. కింది స్థాయి సిబ్బందితో కలిసి మోహన్ నాయక్ వసూళ్ల దందాకు పాల్పడినట్లుగా సమాచారం. జిల్లాల వారీగా అనుచరులతో ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు మోహన్ నాయక్ ఆర్జించినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్ స్థిరచర ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తుల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ముమ్మరంగా ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి.